హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ మిక్స్డ్ వెజ్ కిచిడి. చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఈ మిక్స్డ్ వెజ్ కిచిడి. టైం లేనప్పుడు ఇలా చేసి పంపించవచ్చు లంచ్ బాక్స్కి. ఒక ఉల్లిగడ్డ, 2 ఆలుగడ్డలు, 2 క్యారెట్స్, 2 పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి అలాగే 1 టీ స్పూన్ గీ వేసి హీట్ అయిన తర్వాత రెండు ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, తరువాత పచ్చిమిర్చి, కట్ చేసుకుని పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ వేసి వేయించుకోవాలి. థర్టీ 30% వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి. థర్టీ టు 40% వేగిన తర్వాత అరగంట నానబెట్టుకున్న 1 కప్పు రైస్ వేసి 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. తరువాత 1 కప్పు పెసరపప్పు వేసి వేయించుకోవాలి. 1 కప్పు రైస్కి 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పుకి 3 కప్పులు వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్, మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. తరువాత తీస్తే ఇలా కనిపిస్తుంది. ఇలా ఉడికిపోయింది. 1 కట్ట కొత్తిమీర వేసి 1 స్పూన్ గీ వేసి తిప్పుకొని తీసేసుకోవాలి. అంతే. చాలా పొడిలాడుతూ చాలా బాగుంటుంది ఈ రైస్. మధ్యాహ్నానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.